హలో అండి అందరికీ. పిల్లలకైతే హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయి కదండీ. మన చిన్నతనంలో అయితే హాలిడేస్ అంటే చాలా సరదాగా ఉండేది. హాలిడేస్ ఇచ్చారంటే చాలు ఇంకా ఎక్కడ లేని ఆటలన్నీ ఆడుతూ ఉండేవాళ్ళం. ఇంకా ఎండని కూడా పట్టించుకోకుండా ఆటలైతే ఆడుతూ ఉండేవాళ్ళం కదండి. కానీ ఇప్పుడు మాత్రం నేను నా పిల్లల్ని బయటికి పంపించడానికి ఎండగా ఉంది వద్దు అంటూ ఉంటాను అయితే నేను చెప్పినట్టు విని పాపం ఇంట్లోనే ఉంటాడు. కానీ మా చిన్నోడిదైతే అస్సలు చెప్పుకోక్కర్లేదు. వాడు మాత్రం అస్సలు సతాయిస్తూనే ఉంటాడు క్రికెట్కి వెళ్తాను. నిజమేలేండి, ఎప్పుడు ఇంట్లోనే కూర్చుంటే వాళ్ళకి మాత్రం ఏం తోస్తుందండి. అందుకే నేను కూడా వాళ్ళని ఒక్కొక్కసారి పంపిస్తూ ఉంటాను పిల్లల్ని. పొద్దున్నే చల్లబాటు వేళ, సాయంత్రం చల్లబాటు వేళ వెళ్ళి ఆడుకోమంటూ ఉంటాను. ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంట్లో దోశలకని వేసానన్నమాట పప్పు. ఇంకా అది నానబెట్టి గ్రైండర్లో వేసేసుకున్నాను. టమాటో చట్నీ అయితే చేస్తున్నానండి. ఇంకా వంటగదిలో పనులన్నీ కంప్లీట్ చేసుకొని మగ్గంలోకి అయితే వచ్చేసాను అన్నమాట. ఇంట్లో ఎన్ని పనులు ఉన్నా కూడా మనకి రూపాయి వచ్చే పని మాత్రం ఖచ్చితంగా మానకుండా చేసుకోవాలి కదండి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ పని అవుతుంది. పిల్లలు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి కొంచెం హడావిడి అవుతుంది, పని చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ మా పిల్లలు కూడా నాకు సహాయం చేస్తారు. పిల్లలు ఆడపిల్లలు అని తేడా లేకుండా పిల్లలకి ఏ పనైనా సరే నేర్పడం అనేది చాలా అవసరం అండి. చిన్న పనులు కూడా చేసుకోవడం రాకపోతే ఫ్యూచర్లో చాలా కష్టపడతారండి. ఎప్పుడు మనమే వాళ్ళకి తోడుగా ఉండలేం కదా.